తెలంగాణ వాడి దెబ్బేందో ఈరోజు లండన్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఇంగ్లీష్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్షిప్లో తెలంగాణ బిడ్డగా ఉద్యమ నేతగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల ఉసిరిగడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పథకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు నన్ను సొంత తమ్మునిగా భావించి ఒక తెలంగాణ బిడ్డగా నన్ను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నన్ను వెన్నంటూ ఉంటూ ప్రోత్సహిస్తూ నన్ను అన్ని రకాల ఆదుకుంటున్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐ కానీ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ వాళ్ళకు కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళకు. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఈ దేశం కాని దేశంలో వచ్చి మా వాడు మాకున్నాడు, మా తెలంగాణ ఉద్యమ నేత మాకున్నాడు, ఖచ్చితంగా గెలవాలి, నీకు గెలిచే తీరాలి, గెలిచే మన దేశానికి పోవాలి, మన తెలంగాణ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని చెప్పేసి నన్ను ప్రోత్సహించినటువంటి అనిల్ కుర్మాచలం గారికి, వేణుగోపాల్ గారికి, గంప వేణుగోపాల్ గారికి, అశోక్ గారికి, రాజు గారికి, తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం అందరికీ కూడా, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ ఫోరం వాళ్ళకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, క్రీడలకు బడ్జెట్ ప్రవేశపెట్టాలి. అదే రకంగా ఇంతమంది తెలంగాణలో చాలా మంది నాలాంటి క్రీడాకారులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ప్రతిభ వెలికితీయాలి. ఇలాంటి వెలికితీసే క్రమంలో వాళ్ళకందరికీ కూడా ఆర్థికంగా ప్రోత్సహిస్తే కానీ, వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తే కానీ ఈరోజు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సొంతంగా డబ్బులు పెట్టుకొని రావాలంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా కష్టమైనటువంటి సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ముందు జరిగే ఛాంపియన్షిప్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, అలాగే ఈ విజయం అనేది తెలంగాణకే అంకితం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.